గోధుమ పిండితో బిస్కెట్స్ ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసము కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లోనే ఒక అరకప్పు వరకు పంచదార పొడి, అదే కప్పుతో అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ మామూలుగా సన్‌ఫ్లవర్ ఆయిలే. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగు రేకుకి పెట్టకుండా పై రేకుల వరకు ఆయిల్ అప్లై చేసేసుకొని మనం తీసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నచ్చిన షేప్‌లో బిస్కెట్స్ లాగా చేసుకొని అడుగు రేకు వదిలేసి పై రేకులన్నిటిలోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ ఏమి వేయకుండా ఈ రేకుల్ని పెట్టేసుకొని స్టవ్ మీద సిమ్‌లో లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. అస్సలు పెంచకూడదు. ఒక 20-30 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయండి. బిస్కెట్స్‌ని బాగా చల్లారిపోయాక తీసేసుకోవాలి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.